నాష్టాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో సౌజన్య గారు ఐటమ్స్ చాలా తక్కువే ఉన్నాయి, చక్కగా తక్కువ రెసిపీస్లో చేసేసుకోవచ్చు. అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో రెసిపీ. ఓకే, తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో అయ్యి ఫాస్టెస్ట్. ఓకే ఫైన్. సో మీరు అన్నట్టే పెరుగు, బాంబే రవ్వ రెండు కూడా ఉన్నాయి. సరే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ కావాలి. ఇంకా ఒక మెజర్మెంట్కి కప్ కావాలి. రవ్వ సూజీ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ బాంబే రవ్వ 1 కప్. ఓకే, తర్వాత ఈ కప్కి హాఫ్ కప్ కర్డ్. ఓకే, సో మనం ఎంతైతే బాంబే రవ్వ వేస్తామో దానికి హాఫ్ క్వాంటిటీలో పెరుగు. సేమ్ మెజర్మెంట్తో వాటర్ తీసుకోవాలి. ఓకే, అక్కడ ఉన్నాయి. సో పెరుగు ఎంత వేస్తే అంత ఈక్వల్గా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అయితే సౌజన్య గారు ఇప్పుడు మీకు మిక్సీ జార్ కావాలి. ఎస్, ఇదిగోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే సౌజన్య గారు, అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి. అక్కడ ఉంది మిక్సీ. అయిపోయిందా సౌజన్య గారు? అయిపోయిందండి. చూపించండి. ఇలా బ్యాటర్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జార్లో తీసుకొని సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం. సౌజన్య గారు, మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా బ్యాటర్ని. నెక్స్ట్ ఏం చేయాలి? బ్యాటర్ని తీసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినంత ఉప్పు. ఓకే, ఇంకా 1 టీ స్పూన్ ఇది ఈనో పౌడర్. ఓకే, ఈనో పౌడర్ 1 టీ స్పూన్ జీరా. ఓకే, ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్. బ్యాటర్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం అంటే ప్లఫీగా అట్లా వచ్చేలాగా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం సోడా. దీన్ని కలుపుకొని మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసి ఈ బ్యాటర్ దాంట్లో పోసేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. అంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఓకే అలాగే తినొచ్చు. దానికి కొంచెం లేకపోతే దానికి కొంచెం ఆయిల్ వేసి దానికి కొంచెం దూరగా వేయించుకొని కూడా చట్నీలో వేసుకొని తినవచ్చు. ఓకే ఫైన్. సో అంటే దీనికి మనకి పెద్దగా మళ్ళీ స్టవ్ ప్రిపరేషన్, ఆయిల్ వేయడాలు, పోపులు అట్లాంటివి అవి ఏమి ఉండవు. ఓకే, కావాలి అంటే అది మన ఓపిక చేసుకోవచ్చు. ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడైతే సింపుల్గా నేర్పిస్తున్నాను మీకు. ఓకే, ఇదిగోండి. దీంట్లో వాటర్ వేసుకో. ఓకే, వెలిగించండి. కొంచెం ఈ ప్లేట్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంతే ఆయిల్తోనే అయిపోతుంది. దీంట్లో పెద్దగా ఆయిల్ అవసరం ఉండదు. ఆయిల్ పడదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. హెల్దీ ఫుడ్ లాగా ఉండిపోతుంది. సో ప్లేట్లో ఈ బ్యాటర్ని వేసుకొని చక్కగా ఆయిల్ రాసుకున్న ప్లేట్లో ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి? అక్క వాళ్ళ దగ్గర. మీ సిస్టర్ దగ్గర ఈ రెసిపీ? ఓకే, తను వాళ్ళ అబ్బాయి కోసం చేస్తుంది. నీళ్ళు కూడా చక్కగా వేడిగా అయిపోయాయి. ఒక 15 మినిట్స్ దీనికి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఓకే సౌజన్య గారు, 15 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దామండి. కుక్ అయిపోయింది, కొద్దిగా చల్లారింది. చల్లారిన తర్వాత దీనికి పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దాన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాం. పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
ఇది లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. మన ఇండియన్ పిజ్జాలా ఉంది. ఎస్, ఇండియన్ పిజ్జా. ఓకే, కట్ చేసేసుకున్నాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. నిజంగా ఎంత సాఫ్ట్గా ఉందండి, అలానే తినేయబుద్ధి అవుతుంది. తినేయచ్చు, ఇలా కూడా తినేయచ్చు. దీనికి కావాలి అంటే మనం కొద్దిగా ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో కావాలంటే అలా కూడా తినేయచ్చు, బట్ ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నామా? ఓకే అండి. ముందుగా ప్యాన్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ అయిందండి. మనం దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. సో రెండు సైడ్స్ కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకో. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనా అండి? అవునండి. చూడండి, సో సుజికా నాష్తా రెడీ అయిపోయింది. ఎస్, సుజికా నాష్తా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సుజికా నాష్తాకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, ఈనో, జీలకర్ర, నూనె, వంట సోడా. సుజికా నాష్తా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, పెరుగు, సరిపడా నీళ్లు పోసి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఈనో, జీలకర్ర, నూనె, వంట సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రకు నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని పాత్రలో వేసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ముక్కలు వేసి రెండు పక్కల వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సుజికా నాష్తా రెడీ.